హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసరికి ఏంటంటే సప్త శనివారంలో థర్డ్ వీడియో అనమాట. ఫస్ట్ 2 వీడియోస్ పోస్ట్ చేయలేదు, ఇది థర్డ్ వీక్ అనమాట. నేను అలంకారం ఇలా చేసుకున్నాను, మా అలంకార ప్రియుడిని ఇలా చేసుకున్న తర్వాత రా వీడియో అయితే తీసానండి. మీకు ఎలా అనిపించింది అనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. నాకు తెలిసిన చిన్న చిన్న పూజా నియమాలతో, నాకు వచ్చిన బుడ్డి ప్రసాదాలతో స్వామిని అయితే అలా అలంకరించుకొని అలా చేశాను అనమాట. ప్రసాదాలు మీకు ఫస్ట్ చూపించేసాను కదా, ఎలా అనిపించింది అనేది మీకు తప్పకుండా నాకు కామెంట్ చేయండి. ఇప్పుడైతే హారతి ఇదనమాట. దీనికి నేను సుప్రభాతము అనేది వింటాను, మీకు వినిపిస్తాను. కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్థూల కర్తవ్యం దైవమాత్మికం ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడర్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. ఇంతవరకు అయితే వింటానండి, ఎందుకంటే ఎక్కువ చదివి అంత విని అసలు ముందు టైం ఉండదు, ప్లస్ ఇంత వినలేను. నేను ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు మాత్రం నాకు నచ్చిన స్వామివారి పాటలు, అమ్మవారి పాటలు, శివయ్య పాటలు ఏదైనా సరే అప్పుడు వింటానన్నమాట. ఇప్పటి వరకు అయితే నేను కొంచెం వరకే చదువుకుంటాను. అండ్ నండూరు శ్రీనివాసరావు గారి దాంట్లో దీపంది మంత్రం ఉంటుందన్నమాట, ఆ మంత్రం చదువుకుంటాను. సో అప్పుడు ఏంటి అంటే కొంచెం ఆ మంత్రానికి ఈ మంత్రానికి యాడ్ అయినట్టు ఉంటుంది అంతే, అంతకు మించి అయితే ఏముండదండి. పూజ అయితే చాలా సింపుల్. నాకు సెకండ్ ఛానల్ ఉందని చెప్పాను కదా, దాంట్లో 2 వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు చాలామంది అడిగారు, పిండి దీపాలు అలా చేయాలి, పూజ అలా చేయాలి, నాన్ వెజ్ తినచ్చా అని చాలా అడిగారు. ఇది ఈ కొత్త వీడియో ఈ పూజా వ్లాగ్స్లో అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. రెస్పాన్స్ ఎలా ఉండిద్ది అనేది చూడాలి. నేనైతే బాగుంటుంది అని అనుకుంటున్నాను, ఎందుకంటే మంచి పని కదా, నచ్చింది చేసాము, మనుషులకు నచ్చిద్ది. చుట్టూ చూసే వాళ్ళందరూ కొంచెం తెలియని ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు, నాకులా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు. నేను ఎలా తెలుసుకొని చేశానో మీరు నా వీడియో ద్వారా ఒక్కళ్ళైనా తెలుసుకొని చేస్తారు అని నేను ఈ వీడియో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. మీకు ఎలా అనిపించింది నా స్వామివారు అమ్మవారు అనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. స్వామివారు అయితే వెలిగిపోతున్నారు. మనం తిరుపతి వెళ్ళినా అంత అద్భుతంగా చూడలేమండి, ఎందుకంటే ఆ జనాలు ఆ రద్దీలో అంత విసుగుగా అస్సలు చూడలేము. కానీ మన ఇంటి దగ్గర ఇలా చేసుకుంటే తిరుపతే వెళ్ళక్కర్లేదు, ఇంటి దగ్గర గుడికి కూడా వెళ్ళక్కర్లేదు నన్ను అడిగితే మాత్రం. అంత బాగుందన్నమాట. మార్నింగ్ పూజ వైబ్స్ ఎంత ప్రశాంతంగా ఉంటుందో అది పూజలు చేసే వాళ్ళకి తెలుస్తుందండి. ఇన్ కేస్ ఎవరైనా చెయ్యలేదు అనుకుంటే మొదలుపెట్టి చూడండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి నేను ఇట్లా అగరబత్తి ఇచ్చేస్తున్నాను. కొంచెం వీడియో అనేది అటు ఇటుగా ఉండొచ్చండి, వీడియో తీస్తూ పూజ చేయడం అంటే అవ్వలేదు నాకు. మార్నింగ్ 4కి లేచి ప్రసాదాలన్నీ చేసి అయ్యేసరికి నాకు 7 అయిపోయింది. మళ్ళీ 7కి నేను ఎడిటింగ్ పోస్టింగ్ ఇవన్నీ ఉంటాయి కదా, సో నాకు ఆ టైం అలా అయిపోయింది అనమాట. అందుకనే వీడియో కొంచెం అటు ఇటుగా ఉన్న అడ్జస్ట్ అయిపోండి. నెక్స్ట్ వీక్ క్లారిటీగా పెట్టడానికైతే నేను ట్రై చేస్తాను. ఈ వీడియో వచ్చేసరికి నేను అగరబత్తులేమో పైన స్వామివారికి అమ్మవారికి 2 వెలిగించాను, డైలీ ఇంట్లో ఎలా చేస్తానో అలాగా. బట్ ఏంటి అంటే ఇప్పుడు ఈ శనివారం వ్రతంలో 5 కానీ 7 కానీ 9 కానీ వెలిగించుకుంటారనమాట. అప్పుడు ఏంటి అంటే కొంచెము నేను అనుకోవడం ఏంటి అంటే కొంచెం ఇంకా పాజిటివ్ వైబ్స్, ధూపం దీపం అంటారు కదా, ఆ ధూపం దీపంతో ఇల్లంతా ప్రశాంతంగా ఉంటుంది అనేసి పెద్ద మొత్తంలో వెలిగిస్తారు అనుకుంటున్నాను. ఎవరికైనా ఎందుకు వెలిగిస్తారు అనేది తెలుసుంటే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ధూపం దీపం అయిపోయిన తర్వాత అష్టోత్తరము చదువుకోవాలి స్వామివారిది, నేను అది కూడా చూపించాను. ఆ నండూరు శ్రీనివాసరావు గారిది వాళ్ళ అమ్మాయి చేస్తుంది కదా, ఆమెది పెట్టుకుని అయితే చేస్తున్నాను అన్నమాట. లైటింగ్ ఆపేసి ఒకసారి లైట్ వేసి ఒకసారి ఎలాగో తీసాను వీడియో కష్టపడి. సో ఇంత కష్టపడి తీసినందుకు ఒక్క లైక్ ఇచ్చుకోండి, నచ్చితే మీరు ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. చెప్పాను కదా బుక్ చూపిస్తానని చెప్పేసి, ఇది వెంకటేశ్వర స్వామిది అష్టోత్తరము ఇదంతా ఉంటుందన్నమాట. మనం అది చదువుకుంటూ కూడా చేసుకోవచ్చు, చేసుకుంటూ అది వింటూ చేసుకోవచ్చు, చదువుకుంటూ చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి పచ్చకర్పూరము యాలకులు తులసి దళంతో కలిపింది. గుళ్ళో తీర్థం ఇస్తారు కదా, సేమ్ టేస్ట్ ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి, అప్పటికప్పుడు ఏదైనా ఇలా తీర్థం చేసిస్తే బాగుంటుంది, ఇస్తారు కదా ఎవరికైనా సరే. ఇంట్లో ఇలా ట్రై చేయండి, పచ్చకర్పూరం యాలకులు తులసి దళము కొంచెం అది వాటర్ వేసి అలా తిప్పుతూ ఉండి అదొక మంత్రం చెప్తూ ఉంటారు, ఆ మంత్రం చదువుకోవడమే.
ఆ మంత్రం మనకు రాలేదు అంటే ఓం నమో వెంకటేశాయ అనుకుంటే ఇంకా మంచిది. తర్వాత మనము ఫస్ట్ అయితే గణపతి పూజ చేసుకోవాలి. ఇప్పటి వరకు నేను జస్ట్ శాంపుల్ చెప్పాను. ఇప్పటి నుంచి ఉంటుందన్నమాట. ఫస్ట్ గణపతి పూజ చేసుకోవాలి. ఉంటుంది అంటే ఇప్పటి నుంచి మెయిన్ పూజ. ఫస్ట్ గణపతి పూజ, ఆరాధన, ధూపం, దీపం, నైవేద్యం, ఆచమనీయం అన్నీ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు మనము స్వామివారి దగ్గరికి వెళ్తాము. ఇప్పుడైతే గణపతి పూజ చేసుకోవాలన్నమాట. గణపతి పూజకి అష్టోత్తరము ఉంటాయి కదా, అవన్నీ చదివేసుకొని హారతి ఇచ్చేసుకోవడమే. నేనేంటంటే హారతి ఇవ్వలేదు, అందరికీ కలిపి ఒక్కసారి ఇద్దామని చెప్పి ఇవ్వకుండా ప్రసాదం చూయించేసాను అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మన స్వామివారికి విగ్రహాలు చూసారా, బుడ్డి బుడ్డి విగ్రహాలు భలే ఉన్నాయి. నిన్న కొనుక్కున్నాం మేము. మనకి విజయవాడ 1 టౌన్లో అయితే 120 రూపీస్ అలా పడ్డాయి. చాలా రీజనబుల్ కాస్ట్కి వచ్చేసాయండి. అష్టోత్తరం ఇవన్నీ చదువుకోవాలి. పంచామృత స్నానం కూడా చేయించండి. అంటే పళ్ళ రసము, చెరుకు రసము, తేనె ఉంటాయి కదా, వాటితో కూడా చేసుకోవచ్చు. బట్ ఏంటి అంటే అవి లేనప్పుడు నీళ్లు పోసుకొని, అక్షింతలు పోసుకొని మన దగ్గర ఉన్న వాటితోనే చేసుకోవాలి. కథలో చెప్తారు కదా, స్వామివారికి మనం ఏది పెట్టాము, ఎంత పెట్టాము అనేది చూడరు, మనం ఎంత భక్తితో చేసాము అనేదే చూస్తారు అని చెప్పేసి. సో అలాగే మనం ఏది పెట్టామనేది చూడరండి స్వామివారు, ఎంత భక్తితో చేశారు. మన భక్తికి ఆయన మెచ్చితే మనకు నచ్చింది ఇస్తారు. అందుకే 7 వారాలు చేస్తారు. ఫస్ట్ శనీశ్వరుడికి ధ్యానించుకున్న తర్వాత మనం వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకోవాలి. నేను బుక్లో చదివాను. బుక్లో వీళ్ళందరూ చెప్పేదానికన్నా మనము ఈ బుక్స్లో, పీడిఎఫ్స్లో చూసేది చాలా ఉంటుందండి. అది చూస్తేనే తెలిసిపోతుంది ఏమేమి కావాలి అని చెప్పేసి. నెక్స్ట్ ఇంకా స్తోత్రాలు అవి ఉంటాయి కదా, అష్టోత్తరము, స్తోత్రాలు అవి చదువుకున్నాను. మీకు ఒకటి వినిపిస్తాను వినండి. కమలాకు చచూచుక కుంకుమతో నియతారుణి తాతుల నీలతను కమలాయతలోచనలోకపతే విజయీ భవ వెంకట శైలపతే. ఓం నమో వెంకటేశాయ అనుకుంటూ ఇట్లా అయితే చేస్తానన్నమాట. చెప్పాను కదా, మధ్యలో మధ్యలో అలా వినిపిస్తూ ఉంటాయండి. విని అడ్జస్ట్ అవ్వండి. ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. అది నేను అష్టోత్తరం చదువుతున్నాను. మీరు ఇంకా లాస్ట్లో అమ్మవారివి, వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం, లక్ష్మీ అమ్మవారి అష్టోత్తరం ఇవన్నీ ఉంటాయి. గోవిందనామాలు కూడా ఉంటాయండి. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘశ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరికాక్ష గోవింద, నందనందన గోవింద, నవనీత చోర గోవింద, పశుగణ పాలక గోవింద, పాప విమోచన గోవింద, దుష్ట సంహార గోవింద, ఎక్కడ దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద, శిష్ట పరిపాలక గోవింద, కష్ట నివారణ గోవింద, వజ్రమకుటధర గోవింద, వరాహమూర్తి గోవింద, గోపీ జనలోల గోవింద, గోవర్ధనోదార గోవింద, దశరథ నందన గోవింద, దశముఖవర్ధన గోవింద, పక్షివాహన గోవింద, పాండవ ప్రియ గోవింద. ఇలాగా ఇంకా నామాలు ఉంటాయండి. నాకు ఇంకా టైం సరిపోక నేను చదవట్లేదు. నెక్స్ట్ అయితే ఇవన్నీ చదువుకున్న తర్వాత స్వామివారికి తాంబూలము, ప్రసాదము, మనం ఏవైతే చేసామో అన్నీ చూపించుకుంటే అది కాలుతుంది. సో అందుకే అటు పెట్టాను. మళ్ళీ ఏంటి అని అడగండి కింద కామెంట్స్లో. మీకు నచ్చితే ఖచ్చితంగా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి పూజా వీడియోస్ అయితే నేను పెడుతూ ఉంటాను. అండ్ లాస్ట్కి వచ్చేసరికి హారతి ఇచ్చేయాలన్నమాట. హారతి కూడా ఇచ్చింది కూడా నేను మీకు చూపించాను. ఇది వీడియో ఏంటి అంటే 10 minutes ఉందండి, కానీ మంచి ప్రశాంతంగా ఉండే వీడియో అనమాట. లాస్ట్ కథలు చెప్పాను కదా, 3 కథలు ఉంటాయి. మనము ఆ 3 కథలు చదివేసుకున్న తర్వాత మంత్రపుష్పం చెప్పేసుకొని స్వామివారికి హారతించుకుంటే మాత్రం పూజ అయితే కంప్లీట్ అయిపోద్ది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉపవాసం ఉండి నైట్ మళ్ళీ పూజ చేసుకొని తినేయచ్చు అనమాట. నా దగ్గర బుక్ ఉంది, హారతించుకోవాలన్నమాట. నేను మీకు చూపిస్తున్నాను, హారతించుకోవాలి. శ్రీ కాంతాయ కళ్యాణ నిదయే నిదయే నిదా, శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం, లక్ష్మీ సముద్రమాలోక సభృతి భక్ష్యసుక్తవే, చక్షుషే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం, శ్రీ వెంకటాద్రి
మంగళం మంగళానాం నివాసాయ శ్రీ వెంకటేశాయ మంగళం. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ అనుకుంటూ పూజ అయితే కంప్లీట్ చేశాను. మీకు ఎలా అనిపించింది అనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అంతే ఇంక ఈ వీడియో.